ప్రభుత్వ ఆస్తులు పరిరక్షించాలి అన్న మీ సూచన చాలా సముచితం, చక్కని సూచన. పార్వతీపురం రెవెన్యూ ఇష్యూస్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. పార్వతీపురం జిల్లా అయిపోయిన కాడి నుంచి రికార్డ్స్ అండ్ జిల్లా తాలూకా ల్యాండ్ బ్యాక్ డీటెయిల్స్ ఇప్పటి వరకు కూడా రెవెన్యూ అధికారుల దగ్గర లేవు. అయితే ఎంఆర్ఓ ఆఫీసులు ఉండాల్సిన ఎఫ్ఎంబి రికార్డులు కూడా లేవు. అవి గత ప్రభుత్వంలో ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఉన్నాయనేది అభియోగం. ఎంత దారుణం అంటే ఇంతకు ముందు కూడా ఇదే సభలో ఒక కమిటీ వేయండి ప్రత్యక్షంగా, ఈ రెవెన్యూ ఇష్యూ చాలా ఇంపార్టెంట్. రేపు కలెక్టర్ ఆఫీస్ పెట్టుకోవడానికి స్థలం లేదు, మెడికల్ కాలేజ్కి స్థలం లేదు, రేపు ఎస్పీ ఆఫీస్ స్థలం లేదు. అలాంటి పరిస్థితిలో పార్వతీపురం ఉంది అధ్యక్ష. మేజర్ గా దేవుని బంద, అది పెద్ద చెరువు, అందులో ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ మేము వెళ్తే చుట్టుపక్కల అందరికీ తెలుసు చెరువు అని, రికార్డ్స్ ప్రకారం జిరాయితీని చూపించడం జరుగుతుంది. అలాగే బిల్లబంద, అది కూడా పెద్ద చెరువు, పూర్వం నుంచి ఉన్నది, దాన్ని కూడా రికార్డ్స్ ప్రకారం జిరాయితీ కింద మార్చారు. లంకెల చెరువు, అలాగే నెల్లి చెరువు, ఇవి టౌన్ మధ్య భాగంలో ఉండే చెరువుల్ని జిరాయితీగా మార్చారు. అందరికీ తెలుసు ఇవి పెద్ద చెరువులని, ట్యాంక్స్ అని. ఇరిగేషన్ వాళ్ళకి ఇక్కడ ఒకటి మంత్రి గారు ఉన్నారు కాబట్టి ఒక మాట కూడా చెప్పాలి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బాధ్యత రహితంగా ఉంటుంది. వాళ్ళకున్న అసెట్స్ ని వాళ్ళు కాపాడుకోలేకపోతున్నారు.